హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, నిన్న బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్లో బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఒక గేమ్ పెట్టాడు. ఏంటంటే కట్టు పడగొట్టు అని చెప్పి. కానీ ఆ పేరు కట్టు పడగొట్టు కాదు, పట్టు ఉడుం పట్టు. సో డెమన్ పవన్ నిన్న ఆడిన విధానం వేరే లెవెల్ నిజంగా. సో దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే నిన్న హౌస్లో చాలామంది ఫ్లిప్ అయిపోయారు. చాలామంది ఫ్లిప్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా నిన్న గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బేసిక్గా హౌస్లో ఒక స్క్రీన్ ప్లేస్ ఉంటుంది, స్క్రీన్ ప్లేస్ ఉండదు కదా. నిన్న అందరూ కూడా కనిపించారు. కొద్దిసేపు కామెడీ జరిగింది, కొద్దిసేపు గేమ్స్ జరిగాయి, కొద్దిసేపు కొట్లాడుకున్నారు. ఎవరు ఎటు వెళ్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. సో దాని గురించి ఎంటైర్గా మాట్లాడుకుందాం. సో ముందుగా ఒక్కసారి డెమన్ పవన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్న గేమ్లో మనం ఆడిన విధానం నిజంగా ఎక్సలెంట్. సో ఏంటంటే అందుకే మనం చెప్తున్నాను, ఈసారి ఫిజికల్ టాస్కులు ఎవడన్నా ఆడాలంటే ఖచ్చితంగా డెమన్ పవనే. అక్కడ గౌరవ్ నిఖిల్ అంతా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళ ముగ్గురికి ఏమైనా గేమ్స్ జరిగినా, అంటే గౌరవ్కి, నిఖిల్కి, డెమన్ పవన్కి ఏమైనా గేమ్స్ జరిగినా ఖచ్చితంగా డెమన్ పవనే విన్ అయ్యేలా ఉన్నాడు. సో అంత అద్భుతంగా నేను ఆడాడు. మనం ట్యాకిల్ చేసిన విధానం అయితే వేరే లెవెల్ నిచ్చాను. భరణి ఇమాన్యుయల్ను ఒక్క దగ్గర పట్టి ఉడుం పట్టు అంటారు కదా, ఆ లెవెల్లో పట్టడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే ముందు ఏంటంటే అసలు నిన్న ఎపిసోడ్లో ఓవరాల్గా ఏం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం, గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా గేమ్ పేరు వచ్చేసి పట్టు పడగొట్టు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక సర్కిల్ ఉంటుంది. సర్కిల్లో ఎవరి టవర్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళే విన్నరు. సో ఎవరి కోసం ఈ గేమ్ ఆడుతున్నారంటే ఎవరైతే బయట నుంచి మళ్ళీ వచ్చారో శ్రీజ, భరణి, వీళ్ళిద్దరి కోసం ఇద్దరిద్దరు టీమ్మేట్స్ కావాలి. సో ఎవరు భరణి టీంలో మనకు నిఖిల్, ఇమాన్యుయల్ ఉన్నాడు. అలాగే శ్రీజ టీంలో మనకు డెమన్ పవన్, అలాగే గౌరవ్ ఉన్నాడు. సో గౌరవ్ ఎందుకు వచ్చాడంటే మనకు భరణి గారి ఓవర్ కాన్ఫిడెంట్ బాగా ఎక్కువైంది, అది నేను దించుతా, నేను పడగొడతా అని చెప్పి. సో మనోడు కూడా అక్కడ పెద్దగా ఏమైనా చేశాడా అంటే మనోడు కూడా పెద్దగా చేసింది ఏం లేదు. సో మనోడు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడు. సో ఏం చేశాడా అంటే ఓవరాల్గా గేమ్లో జస్ట్ భరణి గారిని హక్ చేసుకోవడం తప్ప ఇంకా ఏం చేయలేదు అని నాకైతే అనిపించింది. సో ఏంటంటే గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో గేమ్ గురించి సింపుల్ అనమాట. ఎవరు లైన్లో ఉండాలి, ఎవరు టవర్ ఎక్కువగా ఉంటే వాళ్ళే విన్నర్. సో ఇక్కడ ఏంటంటే గేమ్ ఎండ్ అయ్యేసరికి, ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఇద్దరి బాక్సులు కూడా ఎగ్జాక్ట్లీ లైన్ పైన లేవు. సో దీని గురించి మాట్లాడుకుందాం. ముందు మన డెమన్ పవన్ నిజంగా ఇమాన్యుయల్ని ఒకనొక ప్లేస్లో, ఇమాన్యుయల్ని ఇంకా భరణి గారిని ఇద్దరిని ఒక దగ్గర లాక్ చేశాడు. ఒకరిని కాళ్ళతో పట్టుకున్నాడు, ఒకరు చేతులతో పట్టుకున్నాడు. చాలా గట్టిగా పట్టేసుకున్నాడు. పాపం వాళ్ళిద్దరూ ట్రై చేస్తారు విడిపించుకోవడానికి, కానీ కావట్లేదు. సో ఫైనల్గా ఏంటంటే భరణి గారు, ఇమాన్యుయల్ గారు విడిపించుకొని బయటకు వచ్చేస్తారు. బట్ మనోడు నిజంగా ఫిజికల్ గేమ్లో వేరే రేంజ్ మనోడు. అందుకే చెప్తున్నాను కదా, మనోడు కరెక్ట్గా ఆడితే ఈజీగా టాప్ 5లో ఉంటాడు. బట్ ఏంటంటే మనోడు ఏదైతే ప్రతిసారి చెప్తున్నాం, రీతు చౌదరితో కొద్దిగా రిలేషన్ ఉండడం వల్ల బ్యాడ్ అయిపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఎపిసోడ్లో వీళ్ళ రోత మామూలుగా లేదు అసలు. ఈరోజు ఎపిసోడ్లో కూడా జరిగింది. ఏం జరిగిందని మాట్లాడుకుందాం. కానీ డెమన్ పవన్ని ఫిజికల్ టాస్క్లో మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. అద్భుతంగా ఆడుతున్నాడు. సో మనోడికి కొంచెం బయట నుంచి హింట్ వచ్చిందా, నువ్వు ఇండివిజువల్గా ఆడు, నీ గేమ్ మాత్రమే ఆడు అని చెప్పి కొంచెం హింట్ వచ్చిందా, మనోడు ఈజీగా టాప్ 5లో ఉంటాడు. సో మంచి ప్లేయర్, కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నాడు. సో ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టయితే ఇద్దరు బాక్సులు కూడా ఎగ్జాక్ట్లీ సర్కిల్లో లేదు, కొద్దిగా లైన్ పైన ఉన్నాయి. ఇక్కడ శ్రీజ కానీ భరణి కానీ. కాకపోతే ఏంటంటే శ్రీజ దాంట్లో లైన్ పైన టచ్ ఉండి టవర్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మాత్రము 2 టవర్స్ అలా అలా పడి ఉన్నాయి. ఏంటంటే దీన్ని నిర్ణయించడానికి మనకు ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు. 2 కూడా సర్కిల్ బయటనే ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ ఏం చేశాడంటే సంచాలక్గా సుమన్ గారిని ఇంకా కళ్యాణ్ని ఇద్దరిని పెట్టాడు. సో ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అపోజిట్ ప్లేయర్ని తీసుకున్నాడు. ఎలాగో కళ్యాణ్ మనకు శ్రీజాకి సపోర్ట్ చేస్తాడని తెలుసు, ఎలాగో సుమన్ ఇంకా భరణి గారికి సపోర్ట్ చేస్తాడని తెలుసు. కానీ ఇక్కడ సుమన్ ఫ్లిప్ అయ్యాడా అనిపించింది. ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, సర్కిల్ లోపల ఉండాలన్నాడు ఒకటి, లేదా టవర్ ఎక్కువగా ఉండాలన్నాడు 2. సో మీరు రూల్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే 2 కూడా సర్కిల్ లోపల లేవు. 2 కన్సిడర్గా తీసేస్తున్నట్టయితే టవర్ ఎక్కువగా హైట్ అవ్వదు. ఎందుకంటే కొంచెం మన టచ్ ఉంది కదా, లైన్కి కొద్దిగా టచ్ ఉంది, టవర్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ శ్రీజానే విన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే సుమన్ శెట్టి ఇంకా కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక మాటల మీదకి రాలేకపోయారు. ఇద్దరు కూడా సంచాలక్గా ఫెయిల్ అయిపోయారు. సో ఇదే విషయంలో చాలాసేపు వాళ్ళ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. బట్ ఎవరు కూడా కాంప్రమైజ్ కాలేదు. అండ్ మిగతా హౌస్ మేట్స్ కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే సంచాలక్గా ఉంది వాళ్ళిద్దరే కాబట్టి డిసిషన్ వాళ్ళిద్దరి చేతిలోనే ఉంటుంది. బట్ ఇద్దరు ఒక మాట మీదకి రాలేదు కాబట్టి సంచాలకులుగా మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి మనకు ఎవరైతే మాధురి గారు ఉన్నారో, సో మాధురి గారిని సంచాలకుగా నిర్ణయించారు. అంతకుముందు మనకు రాము రాతోడు ఏంటంటే వీకెండ్లో చూసుకుందాం, వీకెండ్లో అది కరెక్ట్ కాదు. వీకెండ్లో కాదు, గేమ్ అప్పుడు ప్లేయర్స్ కోసం ఆడుతున్నారు కాబట్టి అక్కడ కళ్యాణ్ కొద్దిగా స్టాండ్ తీసుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు ప్లేయర్స్కి అన్యాయం అవుతుంది కదా అని చెప్పి అక్కడ స్టాండ్ తీసుకున్నాడు. సో ఏంటంటే రాము ఊరికి అలా వచ్చే బదులు కొన్ని పాయింట్స్ మాట్లాడితే బాగుంటుంది, అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంచాలకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ సంచాలక్ కూడా ఒక మాట మీదకి రాలేరు కాబట్టి మాధురి గారిని సంచాలక్గా ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారు, భరణి ఇంకా శ్రీజ. కానీ ఇక్కడ శ్రీజ చాలా స్మార్ట్గా ఆలోచిస్తూ ప్రతిసారి మాధురిని ఎన్నుకుంటుంది. అలాగే మాధురి కూడా వచ్చి ఒకటే చెప్పింది, ఆమె ఏంటంటే 2 రూల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే, ఫేర్గా మాట్లాడుకున్నట్టయితే 2 కూడా సర్కిల్లో లేవు, సర్కిల్ కొంచెం టచ్ అయ్యాయి.
బట్ సర్కిల్కి టచ్ అయ్యి ఎక్కువగా టవర్స్ ఉన్నది ఎవరు అంటే శ్రీజాది కాబట్టి బిగ్ బాస్ నేను శ్రీజాని విన్నర్గా అనౌన్స్మెంట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పింది. సో అక్కడికి ఫైనల్ అయిపోయింది. సో ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరు అంటే శ్రీజ. సో శ్రీజ గెలవడానికి మెయిన్ కారణం ఏంటంటే డిమన్. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో పడి బయటికి వచ్చి ఎవరైతే భరణి దాంట్లో భరణి సర్కిల్లో 2 టవర్స్ ఉంటే ఆ టవర్స్ని బయటికి నూకిస్తాడు. విత్ ఇన్ 10 సెకండ్స్లో మనకు బజర్ మోగింది. సో మొదటి రౌండ్ విన్ కావడానికి ఖచ్చితంగా కారణం డిమన్ పవనే. మరి ఏంటంటే ఇక మాధురి గారు మరి భరణికి సపోర్ట్ చేశారనో మరి ఏంటో తనుజకు మళ్ళీ చిన్నగా లోపల అగ్గి పుట్టింది కిచెన్ దగ్గర చపాతీ విషయంలో. చపానీ లావుగా వస్తుంది, చపానీ పొట్టిగా వస్తుంది, చపాతీ పెద్దగా వస్తుంది అని చెప్పి మాధురితో చిన్న గొడవ పెట్టుకుంది. వాళ్ళిద్దరికి చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అయింది. అక్కడ మాధురి కూడా ట్రిగర్ చేసింది. ఆల్రెడీ ఏంటంటే తను ఒక లైవ్ ఎపిసోడ్లో ఇందులో చెప్పింది ఏంటంటే భరణి గారు వచ్చిన సంది నాతో ఉండట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, అంటే తనకు అవసరానికి యూజ్ చేసుకునే వాళ్ళు కావాలి అని చెప్పి అక్కడ అంది, ఇక్కడ కూడా నిన్నటి ఎపిసోడ్లో కూడా అంది. సో ఏంటంటే మాధురి గారు నిన్న కొంచెం డిసిజన్ బాగా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఫేర్గా తీసుకుంది. అలాగే నిన్న తనుజాతో ఏంటంటే ఉన్నది డైరెక్ట్గా చెప్పేసాలి, మా భరణి వచ్చిన సంది నువ్వు నాతో ఉండలేవు అని చెప్పి ఉన్న డైరెక్ట్గా చెప్పేసి అయిపోతుంది. కానీ తనేంటో భరణి కోసం నువ్వు చపాతీ అంటుంది, తినేమో నాతో ఉండట్లేదు అంటుంది. సో ఓవరాల్గా ఏదో అలా వాళ్ళు ఏంటంటే ఈసారి ఎపిసోడ్ మొత్తము సీతమ్మగిటో సినిమాలో చెట్టే కదా. సో అదే విధంగా నడుస్తుంది. అప్పుడే కొట్లాడుకుంటున్నారు, అప్పుడే గెలుస్తున్నారు, అర్థం కావట్లేదు అసలు. ఇది అయిపోయాక సెకండ్ రౌండ్ మొదలైంది. సెకండ్ రౌండ్లో ఏంటంటే ఈ భరణి టీంలో చిన్న చేంజ్ జరిగింది. ఎవరంటే మన ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ ప్లేస్లో మనకు రాము వచ్చాడు. సో గేమ్ నడిచింది, స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా ట్యాగిల్స్ బాగానే వేసుకున్నారు. బట్ ఏంటంటే గేమ్ ఎండ్ అయ్యే సమయానికి ఇద్దరు దాంట్లో కూడా బ్లాక్స్ లేవు కాబట్టి ఇద్దరు కూడా విన్ అవ్వలేకపోయారు. సో డ్రాగా ముగిసింది. తర్వాత ఏంటంటే గేమ్ అయిపోయిన తర్వాత మనోడు భరణి ఆల్రెడీ ఇంజరీ ఉన్నాడు కాబట్టి ఏంటంటే మళ్ళీ లైట్గా ఇంజరీ అయింది, మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళాడు. సో మెడికల్ రూమ్ నుంచి భరణి ఏంటంటే అవుట్ హాస్పిటల్కి మళ్ళీ. సో గేమ్ ఇక్కడితో అయితే ఆగిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక కొద్దిసేపు ఫన్ జనరేట్ కావడం జరిగింది. సుమన్ శెట్టి ఇంకా ఇమాన్యుయల్ కలిపి అందర్ బహార్ అని చెప్పి చిన్నగా ఇమిటేషన్ చేసి కొద్దిసేపు నవ్వించారు. రేషన్ మేనేజర్గా తనుజ ఉన్నప్పుడు ఉల్లిపాయలు దొంగతనం చేస్తున్నారని చెప్పి అప్పుడు కొద్దిసేపు ఏంటంటే కంటెంట్ బాగా ఇచ్చారనిపించింది. ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే హౌస్ మొత్తం కనిపించింది, పార్టిసిపేషన్ హౌస్ మొత్తం కనిపించినట్టు అని అనిపించింది. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత తనే రేషన్ మేనేజర్ ఏంటంటే ఉల్లిపాయలు దొంగలు అని చెప్పి కళ్యాణ్ మనకు ఇంకా దివ్యనికిత ఇంకా మాధురి ముగ్గురు కలిసి స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి రావడం జరిగింది. సో ఏంటంటే ఓవరాల్గా అందరూ కెమెరా ముందుకు వచ్చి ఒక మంచి కంటెంట్ అయితే ఇచ్చినట్టు అని అనుకుంటున్నారు. మరి చూసి కొద్దిసేపు ఓకే మజా అనిపించింది, ఎందుకంటే అందరూ కనిపించారు కాబట్టి కొద్దిగా మజా అనిపించింది. అలాగే ఏంటంటే తర్వాత గౌరవ్కి దివ్యనికిత ఇద్దరికి కొద్దిసేపు ఆ టీవీ విషయంలో స్టార్ట్ అయ్యి ఏంటంటే అది లాస్ట్ వీక్ నుంచి మన భరణి గారికి దివ్యనికిత సపోర్ట్ చేయడం, ఏంటంటే గౌరవ్కి ఇక్కడ మనోడు పొడవడం, ఇదంతా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న కొద్దిసేపు గొడవ అయింది. కాకపోతే ఏంటంటే మనోడు గౌరవ్ కొద్దిగా ఫ్లిప్ అవుతున్నాడు అనిపిస్తుంది, కొద్దిగా మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. సో ఏంటంటే మాటలు కాకుండా గేమ్స్ కూడా ఆడితే బాగుంటుంది. బట్ ఏంటంటే ఆ పాయింట్లలో ఇద్దరు కూడా ఓకే అంటే ఇద్దరు కొన్ని వర్డ్స్ అయితే జారారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉడుం పట్టు పట్టిన మన డిమన్ పవన్. సో మళ్ళీ అదే రోజు ఈ వారము మొదలైన నుంచి ఆ సోమవారం ఎపిసోడ్ నుంచి వీళ్ళిద్దరు ప్రతి ఎపిసోడ్లో కొట్లాడుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఆ మాధురి ఏదైతే మీ ఇద్దరిది అన్హెల్తీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేకపోయావు, నీ గురించే కదా నేను అక్కడ మాటలు తిన్నది అని చెప్పి ఇక డిమన్ పవను శ్రీజ మన రీతు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు శ్రీజ చెప్తుంది నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదరా, నువ్వు కనీసం అడగాలి కదా. అంటే నేను అక్కడ చెప్పాను నా గురించి మాట్లాడకుండా అక్కడ చెప్పాను అని చెప్పి చెప్తున్నాడు. సో తన గురించి నేను మాట్లాడలేదు అని చెప్తున్నాడు. బట్ ఇక్కడ నీ గురించే కదా నేను మాటలు తింటుంది అని చెప్పి రీతు చెప్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు ఆ ఇద్దరి మధ్య గొడవకి ఒక కన్క్లూజన్ అనేది రావట్లేదు. రోజు ఎపిసోడ్లో వీళ్ళది ఒక 5 నిమిషాలు సాగు కొడుతున్నారు అనుకోండి. సో తర్వాత మాధురిని వెళ్ళి మన డిమాండ్ కలిసి వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని అప్పుడు నేను చెప్పాను కదా నువ్వు మంచోడివి, నువ్వు గేమ్ మంచిగా ఆడతావు, బట్ తన వల్ల నీ గేమ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఏదేదో ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. ఒకటే దాన్ని వారం నుంచి ప్రొలాంగ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే గేమ్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాగే డెమన్ పవన్ నిన్న కొద్దిగా అది చూసే వాళ్ళకు కొద్దిగా ఫిజికల్గా హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. సో తను అప్పటికి సంజన వచ్చి చెప్పింది అది కొద్దిగా హారాస్మెంట్ చేసినట్టు ఫిజికల్గా హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. డెమన్ పవన్ ఏంటంటే మనకి ఎక్కడో ఆమె అంటే చాలా సాఫ్ట్ కారణం ఉంది. రీతు చౌదరి అంటే సాఫ్ట్ కారణాలు లేకపోతే లవ్ను పెంచుకుంటారని తెలవాలి. కానీ సో ఏంటంటే మనం చిన్నోడు కాదు, కొద్దిగా చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు. కొంచెం సంజన వచ్చి చెప్పింది అది చూసే వాళ్ళకి బయటకు బాగుండదు కాబట్టి తర్వాత ఆయన ఎపిసోడ్ మొత్తం అయిపోయే సమయానికి మళ్ళీ వచ్చి తినిపించేసింది అనుకోండి. సో ఏంటంటే గొడవలు పడడం కలుసుకోవడం కామన్. కాకపోతే మాకేందా రోజు 5 నిమిషాలు మీ గొడవ అని ఆడియన్స్ అనుకుంటున్నారు. సో ఏంటంటే అది బంద్ చేస్తే మనోడు కొద్దిగా ఎవడైనా వచ్చి ఆ ఫ్యామిలీ వీక్లో వచ్చి మనోడికి గేమ్ మాత్రమే ఆడరా ఆయన, నువ్వు ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పగలిగితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కిచెన్ దగ్గర గొడవ. ఎవరైతే తనుజకి ఇంకా మన సంజనకి ఏంటంటే స్పూన్స్ ఎక్కువగా వేసుకుంది, 2 స్పూన్లు ఎక్కువగా వేసుకున్నాం, మిగతా వాళ్ళకి అన్నం సరిపోవట్లేదు అని చెప్పి తినేటప్పుడు అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. సో తన పద్ధతి తనుజ అక్కడ పాయింట్ ఏంటంటే మిగతా వాళ్ళకి సరిపోకపోతే ఎలా అని చెప్పి తన పాయింట్ తను చెప్పింది. ఏంటంటే తినేటప్పుడు ఆ టాపిక్ తీసుకురావడం అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు. సో దాన్ని కూడా సంజన గారు కావాలని
2-3 టైమ్స్ బయటికి పోర్ట్రేట్ అయ్యే విధంగా అంటే నన్ను తినేటప్పుడు తను ప్లేట్‌ని లాగేసుకున్నట్టు చేసింది అని చెప్పి సంజన గారు కూడా అక్కడ చాలా స్మార్ట్‌గా ఏందంటే 2-3 టైమ్స్ అదే రిపీట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ ఏం మాట్లాడుతుందంటే మీరు అలా వేసుకుంటే 2 సార్లు వేసుకుంటే ఏంటంటే మిగతా వాళ్ళకు సరిపోదు అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను అక్కడ మాట్లాడింది ఏంటంటే నిన్న ముగ్గురు ఉపవాసం ఉన్నారు వాళ్ళకి సరిపోదు అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూ తను మాట్లాడుతుంది ఓకే. బట్ ఏంటంటే పాయింట్ ఏం తీసిందంటే సంజన నువ్వు నాకు దాల్ వేసేటప్పుడు చూసావు కదా ఎంత పెట్టుకున్నావు నీకు తెలియదు అని చెప్పి పాయింట్ ఆఫ్ తిని మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే తనుజ తినేటప్పుడు అనేది తప్పు. ఇంకోటి ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయింది సంజన ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయి కావాలని ఎలాగో కెమెరాలు ఉంటాయని తెలుసు 2-3 సార్లు పోర్ట్రేట్ చేస్తుంది ఏంటంటే తినేటప్పుడు ఏంటి అంటే అక్కడ తనుజాని బ్యాట్ చేయాలని చెప్పి. సో అక్కడ తనది తప్పు కాదు, పాయింట్ ఆఫ్లో తినేది తప్పు కాదు. సో ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో రేషన్ అనేది కొంచెం లిమిట్గా ఉంటుంది కాబట్టి అది మన ఇల్లు కాదు కదా. సో అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో ఇదే ఫుడ్ విషయంలో డిమన్ పవన్, రీతు, మళ్ళీ మాధురి మధ్యలో కొద్దిసేపు వాళ్ళ మధ్యలో కూడా డిస్కషన్ జరిగింది. సో ఓవరాల్గా ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ భరణి గారు లోపలికి వచ్చారు. భరణి గారు లోపలికి వచ్చినప్పుడు తనుజ యాక్టింగ్ అయితే నిజంగా యాక్టింగ్ చేస్తుందా లేకపోతే తన క్యారెక్టర్ అంతా నిజంగా అర్థం కావట్లేదు. కానీ మీరు బయట ఉన్నారు కదా, నేను చెప్పింది విన్నారు కదా, మీరు చూసారు కదా అని చెప్పి భరణి గారు వచ్చిన నుంచి ఒక కొత్త రకం యాక్టింగ్ అయితే తను స్టార్ట్ చేసింది. మరి నిజంగా యాక్టింగా లేకపోతే తన బిహేవియర్ ఆ విధంగా ఉంటుందో తెలియదు కానీ సో అలాంటి యాక్టింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ కావడం జరిగింది. సో భరణి గారు వచ్చారు. ఇక మళ్ళీ తర్వాత ఎండింగ్లో డెమన్ పవన్, రీతు, అలాగే పవన్ ఇంకా ఇమాన్యుయల్ చిన్న కామెడీ అయితే క్రియేట్ చేశారు. సో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. కానీ ఈ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే డిమన్ పవన్ టాస్క్ ఆడే విధానం అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో డిమన్ పవన్ని మెచ్చుకోవాలి. కాకపోతే ఏంటంటే మనడు ఫిజికల్ టాస్కులతో పాటు కొద్దిగా రీతు చౌదరి నుంచి బయటకు వచ్చి తన గేమ్ కూడా ఆడితే బాగుంటుంది అని చెప్పి బయట ఆడియన్స్ కూడా కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు ఎపిసోడ్లో ఓవరాల్గా ఇది జరిగింది. సో టాస్క్ అయితే చాలా బాగుంది. మరి ఈరోజు కూడా మంచి టాస్క్ ఉంది. మరి ఎలా అవుతుందో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.